వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనదాల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు. యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నియోజకవర్గం కసింకోట లోపల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనల కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ యువత గంజాయి బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థను, సర్పంచులను నిర్వీర్యం చేశారని అన్నారు. ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, 2 పోర్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరిలో శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ 65 కోట్లతో అనకాపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కసింకోట మండల కూటమి నాయకులు పాల్గొన్నారు. 65 కోట్లు ఇంటికి వాటికి నిష్పత్తి సంపత్పురంలో 120 గ్రామాలు 65 కోట్లు పంచాయతీ ఎందుకు తెలుసా? ఇంకో విషయం చెప్పాలా, మీ కసింకోట కొడుకోడికి అమ్మాయిని ఇవ్వాలంటే ఉద్యోగం ఇస్తుందా? వేరే ఇంట్లో ఉంటుందా అమ్మాయినంటే? అమ్మ మంచిది తప్పండి, పెద్దలు మనం తీసుకుంది ఆరోగ్యం గొడవ మిగిలిపోతుంది. అప్పుడు అందరూ చదివితే 65 కోట్లు ఇచ్చాం. సార్ రామకృష్ణ నా చిన్న కోరిక, మీ కాన్స్టిట్యూన్సీ అంటే నేను కోరుకున్నాను. నేను అక్కడ వచ్చి శిక్ష అవ్వలేదు. అక్కడ పిచ్చి నేను శాంక్షన్ చేశానంటే ప్రభుత్వం మారిపోతే ఆ దుర్మార్గం తిరిగి మనిషి. రామకృష్ణలో నవరాముడి అప్పుడు కూడా చూశాను, రాజశేఖర్ గారి టైంకి మంత్రి చేశారు. నేను అపోజిషన్ ఉన్నా, అసెంబ్లీలో మాట్లాడినా, ఏదైనా కార్యక్రమం మాట్లాడినా 10 మందికి పడిపోతే కార్యక్రమాల గురించి ఇప్పుడు మాట్లాడగలరు. అలాగే అనకాపల్లిలో రాజకీయాలకి అనకాపల్లి ఒక చరిత్ర ప్రాంతం. అనకాపల్లి అంతమంది నాయకులండి, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కానీ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, రామకృష్ణ గారు కానీ, మంచి మంచి నాయకులు పుట్టి కన్నగాడి గడ్డ అనకాపల్లి గడ్డ. అన్నయ్య సాగరం తప్పుడా మానన్నాడే, నువ్వు నాకు చెప్పాల్సి ఇప్పుడు కుడిసేదండి. ఇవాళ అందరూనే అందరు కుర్రోలు ఇవాళ చెప్తానండి, గంగాయ కలవాడ పడ్డవాడు జీవితం సర్వనాశనం అయిపోతుంది. అందులో పిల్లలండి, చిన్న పిల్లలండి, 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లలు రావుతుంటే నీకు సంసారాలు అనుకుంటున్నాడు. అబ్బాయి మామూలు చెప్పండి, అది పిల్లి చేస్తారు, అది కాపులు చేయగలరా? గంగాయ దగ్గర ఈరోజు ఈ 3 గ్రామాల్లో రోడ్ల కార్యక్రమం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఆ ప్రభుత్వం వారికి ఉపయోగపడింది తప్పితే, జగన్మోహన్ రెడ్డికి ఒకరికి ఉపయోగపడింది తప్పితే ఎవరికి ఉపయోగపడలా. మొత్తం రాష్ట్రం అంతా దోచుకొని అతలాకుతలం చేసేశారు. ఈరోజు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులని ఒక పక్క ప్రభుత్వం నడుపుకుంటూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో వారు ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మన అదృష్టంగా భావించవచ్చు. ఎందుకంటే ఎలక్షన్ ముందు చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటేనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు వస్తాయని. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి గ్రామంలో ఒక విడతే రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ
దాని తర్వాత ఆ గ్రామాల్లో ఇంకా కూడా ఏమైనా బ్యాలెన్స్ వర్కులు ఉంటే అవన్నీ కూడా చేసుకునే దానికి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు చొరవతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తున్నాం. ఇది ఒక పక్క ఎత్తైతే రాష్ట్రంలో చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వంలో చేయాల్సింది కూడా ఇప్పటి వరకే మనం 6 నెలలు అయింది. 6 నెలల్లో మనం ఇవన్నీ సర్దుకొని ఇక్కడ అన్ని సమస్యలన్నీ తీర్చుకొని ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి అవన్నీ తెలుసుకొని చేస్తే అనకాపల్లిలో మనకి ఇక్కడ ఏదైతే కేంద్రీయ విద్యాభవనం లేదు, జిల్లా విడిపోయిన తర్వాత అనకాపల్లిలో కేంద్రీయ విద్యాభవనం లేకుంటే కనుక మొట్టమొదటగా మనకు అనకాపల్లి కేంద్రీయ విద్యాభవనం శాంక్షన్ చేయించుకున్నాం. అది ఒకటే కాకుండా ఇంకా 2 కేంద్రీయ విద్యాభవనాలు మన అనకాపల్లి పార్లమెంట్, ఒకటి నర్సీపట్నం, ఇంకొకటి మాడుగుల చోడవరం మధ్యలో ఎక్కడైతే ప్రభుత్వ స్థలం మనకు దొరుకుతుందో అందరికీ అనుకూలంగా ఉంటుందో అక్కడ అంటే మన పార్లమెంట్లో 3 కేంద్రీయ భవనాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న పార్లమెంటు 20 రోజులు జరిగింది. 20 రోజుల్లో మన అనకాపల్లి పార్లమెంటుకు ఏదేదైతే టూరిజం మనకు దాదాపు 90 కిలోమీటర్లు